ఈరోజు నేను పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను, కొంచెం స్పెషల్గా. అందుకోసమే ఈ గెటప్ అన్నమాట. అమ్మ వాళ్ళు చీరలు కట్టుకొని ఎలా వంటలు చేస్తారో కానీ నాకైతే ఈరోజు అమ్మో మ్యాటర్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని బిర్యానీ. ఈ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ అయితే కొట్టించుకొని వచ్చినాం, పెద్ద పెద్ద ముక్కలు. అందులోకి 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1 టేబుల్ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 నిమ్మకాయ రసం వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి. దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టాలన్నమాట. ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. మనం 1/2 లీటర్ పెరుగు వేసుకుంటే 1 కేజీ చికెన్ ముక్కలకి సరిపోతుంది. ఇదంతా వేసుకొని మనం గంటలు నానబెట్టిన అవసరం ఏం లేదు. ఒక 10 మినిట్స్ అలాగా నానితే సరిపోతుంది. చూడండి, ఇలా నానబెట్టేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ చేయడానికి పాత్ర, ఎలాంటి పాత్ర కావాలంటే గుండుగా లేకోకుండా కొంచెం వెడల్పుగా ఉండే పాత్ర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద ఏమైనా చేస్తున్నామంటే అట్లా మట్టి పూసుకోండి, నల్లగా కాకుండా ఉంటుంది, ఈజీగా తిక్కేసుకోవచ్చు మనము. చూడండి, ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా అంటే వేడయిన తర్వాత అందులోకి ఒక 2-3 ఉల్లిగడ్డలు, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు, టమాటో 2 అన్నీ వేసుకొని అవి కొంచెం రోస్ట్ అవ్వగానే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకుంటూ దీన్ని బాగా ఒక 90%, 90 కాదు కానీ ఇదే మనం దమ్ బిర్యానీ చేయట్లేదు, ఒక 50% ఉడికినా చాలు మనకి చికెన్ అనేది. కారం ఉప్పు మంచిగా పడుతుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోతుంది. అప్పుడప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడగంటి పోతుంది. అందుకు ఇలా బాగా తిప్పుకేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే సరిపోతుంది. అంటే ఎక్కువ వేసుకుంటే ముక్కలకు తక్కువ పడతాయి తినే వాళ్ళకి. అందుకు చూడండి, ఆయిల్ అయితే బాగా తేలిపోయింది, ముక్కలు కూడా పర్లేదు, ఒక 60% అలాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు 1 కేజీ రైస్ తీసుకొని మామూలు మసూర రైస్ తీసుకున్నాను నేను. అవి కడిగేసి డైరెక్ట్గా ఆయిల్లో కొంచెం రైస్ మగ్గితే, అదే మనం కొంచెం కలిపితే రైస్ బాగా పొడి పొడిలాడుతుంది. అందుకు నీళ్లు పోసిన తర్వాత రైస్ పోయికోకుండా రైస్ వేసిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడు మనం కేజీ రైస్కి నీళ్లు సరిపడా వేసుకొని అందులోకి ఇప్పుడు పలావ్ దినుసులు ఉంటాయి కదా, పలావ్ ఆకు అవన్నీ ఉంటాయి, అవి కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, అంటే కొంచెం ఎక్కువ మంటతో ఉడికించేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా మంటనే లేకోకుండా వదిలేస్తే గనక పైన ఒక కడాయి పెట్టేసి గాలి బయట పోకోకుండా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి, మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందంటే, వేడి వేడిగా, అది పొయ్యి మీద చేసుకున్నామంటే కట్ల పొయ్యి మీద ఆ టేస్టే వేరనమాట. ఎప్పుడూ కుక్కర్లో, ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద ఇలా చేసి బోర్ కొట్టేసింది నాకు. ఇలా ఒకసారి ట్రై చేద్దాము. పిల్లలు వేరే ఉన్నారు, సమ్మర్ హాలిడేస్కి అక్క కొడుకులు వచ్చేసారు, వాళ్ళంతా బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇలా చేసుకొని ఒక ఊపేసామంతే, సూపర్గా వచ్చింది బిర్యానీ మాత్రం. మేమైతే ఒక 6 మెంబర్స్ తినేసాం మొత్తం బిర్యానీని. అమ్మో, చూడండి, ఇలాగా కొంచెం రైస్ తీసుకొని కొంచెం ముక్క పెట్టుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే అమ్మో, ఇంక ఏ రెస్టారెంట్ ఏ హోటల్కి వెళ్ళి తినాలి చెప్పండి? ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంతమంది తినొచ్చు ఏంటి అసలుకి. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? ఇంత కష్టపడి వీడియో చేశాను నేను బిర్యానీ చేసి, నాకు ఒక లైక్ ఇవ్వచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి.